హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు మొదలు కానున్నాయి. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి నేరుగా మనకి రాయలసీమ జిల్లాలకు విస్తరించడంతో రానున్నటువంటి 4 రోజుల పాటు రాయలసీమలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా జూన్ 9 రాత్రి నుంచి కూడా జూన్ 14 రాత్రి వరకు భారీ వర్షాలు కురనున్నాయి. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయి. ఇక కోస్తా తీర ప్రాంతాల వెంబడి కూడా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు నమోదు కానున్నాయి. ప్రస్తుతానికి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగినప్పటికీ కూడా ఈ రోజు రాత్రి నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయి. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఆ తర్వాత ప్రకాశం, ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇవాళ రేపు కొనసాగుతాయండి. జూన్ 10 నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలు కాగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. థ్యాంక్ యూ.